మరి గ్రంథాన్ని పరిశోధిస్తున్న ఈ పరిస్థితుల్లో మీ ఆత్మ సహాయంతో వ్రాయబడిన మాటల్లోని ప్రతి వాక్యం వెనుక ఉన్న పరమార్థాన్ని మీ ఆత్మ సహాయంతో గ్రహించగలిగే హృదయాలను మాకు అనుగ్రహించండి. విని విడిచిపెట్టు వారముగా మేము ఉండక వాక్యానుసారంగా జీవించుటకు మీ సహాయాన్ని అర్థిస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు మహోన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం చివరి అధ్యాయంలో మనం సౌలు గారి మరణాన్ని చూసాం. సౌలు గారితో పాటు ఆయనకు ఉన్న 3 కుమారులు కూడా మరణించడం మనం గమనించాం. తదనంతరం జరిగిన సందర్భాలన్నీ 2వ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. దీన్ని ఇందులో మొత్తం 3 పార్ట్లుగా దీన్ని విడగొట్టుకొని మనం ఆలోచిద్దాం. అందులో ఏ ఏ విషయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కొంచెం మనం నాన్ డీటెయిల్గా ఆలోచిస్తే తర్వాత లోతుకు వెళ్ళినప్పుడు ఉన్న విషయాలన్నీ అర్థమవుతాయి. సమూయేలు గ్రంథాన్ని, మొదటి గ్రంథాన్ని ఎవరైతే రాశారని మనం గతంలో నేర్చుకున్నామో, ఈ 2వ గ్రంథం కూడా ఆ ప్రవక్తలే రాశారనటానికి మనకి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 29వ వచనాన్ని 30వ వచనాన్ని చదివితే ఆ గ్రంథకర్తలు ఎవరో అనేది సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం, 2వ గ్రంథం, ఈ 2 గ్రంథాలని ఎవరు రచించి ఉంటారో అనేది మనకు అక్కడ వ్రాయబడి ఉంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 29-30 వచనాలు చదువుదాం ప్రియులారా. రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చి, అతడి రాజరికం అంతటిని గూర్చి, అతని పరాక్రమమును గూర్చి, అతనికిని ఇశ్రాయేలుకును దేశముల రాజ్యములన్నిటికీ వచ్చిన కాలములను గూర్చి, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి వ్రాయబడి ఉన్నది. ఎవరెవరు మాటలను బట్టి రాశారంట? 3 ప్రవక్తల మాటలను బట్టి ఈ గ్రంథం అంతా రాయబడింది. ఇందులో ముఖ్యంగా దావీదు గారి రాచరికం, ఆయన మరణం కూడా దీనిలో మనకి వ్రాయబడి ఉంటుంది. ఆయన పరాక్రమం కానీ, ఆయన మంచితనం కానీ, ఆయన యొక్క చెడ్డతనం కానీ మొత్తం ఈ గ్రంథంలో రాయబడి ఉంది. మొదటి గ్రంథాన్ని కూడా ఈ 3 ప్రవక్తలే వ్రాశారు అనడానికి మనం మొదటి గ్రంథాన్ని పరిశీలించినప్పుడు నేర్చుకున్నాం. అయితే ఇందులో మొత్తం 24 అధ్యాయాలు ఉంటాయి. ఈ అధ్యాయాల్ని కొంచెం మనం 3 భాగాలుగా విడగొట్టుకుంటే, మొదటి భాగాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే దావీదు గారి విజయాలు ఉంటాయి. 1వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ అధ్యాయము 19వ వచనం వరకు దావీదు గారి విజయాలు, అంటే ఎక్కడికి పోయినా పట్టిందల్లా బంగారం అవటం, ఎక్కడికి పోయినా జయం పొందటం అనేది ఉంటుంది. 1వ అధ్యాయం 1వ వచనం నుండి సమూయేలు గారి 2వ గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం వరకు దావీదు గారి విజయాలు ఉంటాయి. ఇది మొదటి భాగం. ఈ మొదటి భాగంలో ఒక్కొక్క అధ్యాయములో ఏముంటుంది అనేది కొంచెం నాన్ డీటెయిల్గా చూద్దాం. 1వ అధ్యాయము 1వ వచనం నుండి 27వ వచనం వరకు సౌలు రాజు గారు, ఆయన కుమారులు చనిపోతారు. అందులో సౌలు రాజు గారి గురించి, యోనాతాను గారి గురించి దావీదు గారు ధనుర్గీతం ఒకటి రాస్తారు. అంటే విలాప వాక్యం, విలాపానికి సంబంధించిన ఒక పాటని రాస్తారు. ఆ పాట గురించి 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం 27వ వచనం వరకు ఆలోచిస్తే అందులో ఈ వీరిద్దరి గురించి, సౌలు రాజు గారి గురించి, ఆయన కుమారుడైన దావీదు గారికి జిగిరి దోస్తైన యోనాతాను గారి గురించి ఒక కీర్తన, ఒక పాటని దావీదు గారు రాస్తారు. ఆ సందర్భం ఆ వచనాల్లో ఉంటుంది. ఇక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ అధ్యాయము 12వ వచనం వరకు, ఏమంటే మొదటి భాగంలో ఏమేమి విషయాలు ఉన్నాయి అనేది, ఏ అధ్యాయంలో ఏ సందర్భంలో ఏముందనేది మనం నాన్ డీటెయిల్గా ఆలోచిస్తున్నాం. 2వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ అధ్యాయము 12వ వచనం వరకు ఇశ్రాయేలుని పరిపాలించిన 2 రాజులు, ఒక ఆయనేమో దావీదు గారు, మరొక ఆయనేమో సౌలు గారి కుమారుడు మెఫీబోషెతు, రైట్. ఇక 3వ
భాగం అంటే మూడవ విషయం 5వ అధ్యాయం నుంచి మొదటి వచనం నుండి 6వ అధ్యాయం 23వ వచనం వరకు దావీదు గారు ఇటు యూదుల్ని ఇటు ఇశ్రాయేలీని అందరినీ ఐక్యపరిచిన సందర్భం అందులో ఉంటుంది. 5వ అధ్యాయం మొదటి వచనం నుండి 6వ అధ్యాయం 23వ వచనం వరకు విడిపోయిన ఇశ్రాయేలీలు యూదుల్ని అందరినీ కలిపి ఐక్యపరిచిన సందర్భం ఆ వచనాల్లో ఉంటుంది. ఇక 7వ అధ్యాయం 1వ వచనం నుండి 29వ వచనం వరకు దావీదు గారితో దేవుడు చేసిన వాగ్దానం ఉంటుంది. 7వ అధ్యాయం మొదటి వచనం నుండి చివరి వచనం వరకు అంటే 29వ వచనం వరకు ఏముంటుంది అని అంటే దేవుడే దావీదు గారితో చేసిన ఒక వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానంలో యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు కూడా ఉంటాయి. తర్వాత 8వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ అధ్యాయం 19వ వరకు దావీదు గారు ఇశ్రాయేలు శత్రువులను ఓడించడం అంటే విజయం చవిచూడటం అనేది జరుగుతుంది. అంటే 10వ అధ్యాయం 19వ వచనం వరకు దావీదు గారి యొక్క ఈ కార్యక్రమాలన్నీ ఈ వచనాల్లో ఉంటాయి. ఇక రెండవ భాగం 3 భాగాలుగా విడగొట్టుకున్నాగా మొదటి భాగంలో ఏముందో ఇప్పుడు దాకా చదివాం. రెండవ భాగంలో ఏముందా అని అంటే 11వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ అధ్యాయం 31వ వచనం వరకు దావీదు గారి పతనానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అంటే దావీదు గారు బత్షెబతో పోవటం, మరి ఆ భర్తని ఊరియా గారిని చంపించడం, ఈ కార్యక్రమాలన్నీ అందులో ఉంటాయి. 11వ అధ్యాయం మొదటి వచనం నుండి 12వ అధ్యాయం 31వ వచనం వరకు. అందులోనే 13వ అధ్యాయం మొదటి నుంచి 14వ అధ్యాయం 33వ వరకు దావీదు గారి కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోవటం, దావీదు గారు చేసిన తప్పుకి ఆ కుటుంబం అంతా చెల్లాచెదురైపోద్ది. 12వ అధ్యాయం మొదటి నుంచి 13వ అధ్యాయం మొదటి వచనం నుండి 14వ అధ్యాయము 23వ వచనం వరకు దావీదు గారి కుటుంబం అంతా కకావికలం అయిపోద్ది అనమాట. ఆ తర్వాత 15వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ అధ్యాయము 43వ వచనం వరకు తన కుమారుడైన అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేసి తన్ను తాను రాజుగా ప్రకటించుకునే కార్యక్రమం ఉంటుంది. 15వ అధ్యాయం 1వ వచనం నుండి 19వ అధ్యాయము 43వ వచనం వరకు ఇది రెండవ భాగంలో ఉన్న విషయం. ఇక మూడవ భాగంలో ఉన్న విషయం దావీదు గారి మిగతా కార్యక్రమాలన్నీ మూడవ భాగంలో ఉంటాయి. ఎక్కడి నుంచి ఉంటాయి? 21వ అధ్యాయము 1 నుంచి 14 వరకు ఇశ్రాయేలుకు కరువు వచ్చిన సందర్భం ఉంటుంది. 1వ అధ్యాయం 1 నుంచి 14 వరకు ఇశ్రాయేలుకి వచ్చిన కరువు, దానికి కారణం. 21వ అధ్యాయం 15వ వచనం నుండి 22వ వచనం వరకు మిగతా వేరే కార్యక్రమాలు ఉంటాయి. 22వ అధ్యాయము మొదటి వచనం నుండి 23వ అధ్యాయము 7వ వచనం వరకు దావీదు గారి కీర్తనలు ఉంటాయి. 22వ అధ్యాయం మొదటి నుంచి 23వ అధ్యాయం 7 వరకు. అలాగే 23వ అధ్యాయం 8వ వచనం నుండి 39వ వచనం వరకు దావీదు గారి దగ్గర ఉన్న యోధుల గురించి ఉంటుంది. 23వ అధ్యాయము 8 నుంచి 39వ వచనం వరకు దావీదు గారి దగ్గర ఉన్న యోధుల గురించిన సందర్భం ఉంటుంది. 24వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు దావీదు గారి పాపం, ఆ తర్వాత నాశన దూత వచ్చి అక్కడ నాశనం చేయటం, ఇదంతా ఆ సందర్భంలో ఉంటుంది. ఇందులో ఈరోజు మనం ప్రారంభం నుంచి మొదటి అధ్యాయము సమూయేలు గారు రాసిన రెండవ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. దానికి ముందు జరిగింది మనందరికీ తెలుసు. కర్ణపిశాచి దగ్గరికి సౌలు రాజు గారు వెళ్ళటం, ఆ రోజు సమూయేలు గారు బయటికి రావటం, పరదేశంలో నుంచి వచ్చి రేపు నువ్వు నీ కుమారులు నాతో పాటు ఇక్కడ ఉంటారని చెప్పటం, అలాగే చనిపోవటం, సున్నతి లేని వారు వీళ్ళొచ్చి నన్ను చంపటం ఎందుకని సౌలు గారే తన కత్తి మీద పడి ఆనుకొని మరి బాధపడుతూ ఉన్నప్పుడు తన ఆయుధాలు మోసేవాడిని చంపమంటే ఆయన స్వామి భక్తి పరాయణుడు కాబట్టి నేను చంపనని చెప్తే చంపనని చెప్పింది కాక తను తాను హతమార్చుకుంటాడు. ఎవరు? సౌలు గారి ఆయుధాలు మోసే మరి ఒక సైనికుడు. ఆ తర్వాత ఒక అమాలేకుడు అటు వచ్చినప్పుడు అమాలేకుడిని అడుగుతాడు, నువ్వన్నా నన్ను చంపు అని అంటే వాడు చంపేసి ఆ కిరీటము ఆ డాలు అవి తీసుకొని దావీదు గారి దగ్గరకు వస్తాడు. అక్కడ నుంచి సమూయేలు 2వ గ్రంథం ప్రారంభం అవుతుంది. చదువుదాం. దానికి ముందు జరిగింది కూడా మనకు తెలుసు. దావీదు గారు సౌలు రాజుతో, అది ఆకీషు రాజు, ఫిలిస్తీన్ల రాజు అయిన ఆకీషు దగ్గరికి వెళ్తాడు. ఆకీషు ఒక ప్రాంతాన్ని ఇస్తాడు దావీదు గారికి, సిక్లగు అనే ప్రాంతాన్ని
నివసించటానికి దావీదు గారికి ఇస్తే దావీదు గారు కూడా వీళ్ళతో పాటు యుద్ధానికి వెళ్తాడు. ఎవరి మీద వెళ్తుంది వీళ్ళు యుద్ధానికి? ఫిలిస్తీన్లు యుద్ధానికి ఇశ్రాయేల్ మీదకి వెళ్తుంటే ఫిలిస్తీన్ల 5 సర్దార్లు ఇతను మనతో పాటు రావడానికి వీల్లేదని అభ్యంతర పెడితే దావీదు గారిని వెనక పంపుతారు. అంటే దావీదు గారు యుద్ధానికి బయలుదేరి దావీదు గారితో ఉన్నవారు వద్దు అని చెప్పడంతో వెనక్కి వచ్చే లోపు ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది. దావీదు గారి భార్యల్ని మరి తనతో పాటు ఉన్నవారి భార్య పిల్లల్ని అందరినీ అమాలేకీయులు వచ్చి తీసుకెళ్ళిపోవటం, అక్కడ దారిలో ఒక వ్యక్తి కనపడటం, అతన్ని వీళ్ళు కాపాడటం, అతను వాళ్ళ ఆచూకీ చెప్పటం, వెళ్ళిపోయి వాళ్ళందరినీ కొల్లగొట్టేసి వాళ్ళ దగ్గర సొమ్ము తిరిగి వాళ్ళ భార్య పిల్లల్ని వాళ్ళ ఆస్తిని అంతా తెచ్చుకోవటం అనేది దానికి ముందు జరిగింది. ఇప్పుడు మొదటి అధ్యాయం 1వ వచనం చదువుదాం. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చాను. అది దానికి ముందు జరిగిన సందర్భం ఏంటి? అమాలేకీయుల మీద యుద్ధం చేసి వాళ్ళని చంపేసి తిరిగి వచ్చాడు. సౌలు మృతి పొందిన తర్వాత అతను సిగ్లగ్లో 2 దినములు ఉండాను. ఈ విషయం దావీదు గారికి తెలియదు. వీళ్ళు వెళ్ళారు యుద్ధానికి, ఫిలిస్తీన్లు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో సౌలు గారిని అతని కుమారుని చంపేశాడు అన్న విషయం దావీదు గారికి తెలియదు. ఎందుకంటే ఈయన ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాడు? అదే సమయంలో అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళిపోయాడు. వీళ్ళ భార్య పిల్లలను తీసుకెళ్తే వాళ్ళందరినీ తెచ్చి మళ్ళీ ఎవరి భార్య పిల్లలను వాళ్ళకి అప్పచెప్పారు. అదే సమయంలో వాళ్ళ కొల్ల సొమ్ము కూడా తీసుకొచ్చి మరి ఇశ్రాయేల్ యూదుల్లో పెద్దలైన వారికి చాలామందికి బహుమానాలుగా పంపించేశాడు. ఇదంతా 2 రోజుల్లో జరిగిపోయింది. ఇప్పుడు సౌలు గారు అతని కుమారుడు చనిపోయారన్న విషయం దావీదు గారికి తెలియదు. మామూలుగా వచ్చాడు, సిక్లగ్కి వెళ్ళిపోయాడు. ఏ ప్రాంతంలో ఉన్నాడో నివాసం, అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలోకి దావీదు గారు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి దావీదు గారి దగ్గరకు వచ్చాడు. 2 దినములు ఉండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకొనిన ఒకడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చాను. 3వ రోజు వచ్చాడు. ఎవరు? ఒక వ్యక్తి వచ్చాడు. ఎలాంటి సీన్లో వచ్చాడు? బట్టలు చింపుకున్నాడు, తల మీద బూడిద పోసుకున్నాడు. అంటే బట్టలు చింపుకొని తల మీద బూడిద పోసుకున్నాడు అంటే ఏదో ఒక సాడ్ న్యూస్, అంటే చెడు వార్తని తీసుకొస్తున్నాడని, విలాపం లేదా శోకం లేదా ఒక చెడు వార్తను మోసుకొస్తున్నాడు అనే దానికి నిదర్శనమే బట్టలు చింపుకోవటం, తల మీద ధూళి పోసుకోవటం అనేది సింబాలిక్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే అతను వచ్చి వార్త చెప్పగానే దావీదు గారు అతని దగ్గర ఉన్నవాళ్ళు కూడా అదే పని చేశారంట. ఒకసారి 12వ వచనాన్ని కూడా చూస్తే 11వ వచనం అదే 1వ అధ్యాయంలో దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను, అతని యొద్దనున్న వారందరూ అలాగునని చేసిరి. అంటే వీళ్ళు కూడా ఏం చేశారు? బట్టలు చింపుకున్నారు. అతను చూసి వీళ్ళు కూడా బట్టలు చింపుకున్నారంటే కాదు, అతను తెచ్చిన వార్త విని బట్టలు చింపుకున్నారు. ఏంటి ఆ వార్త? 3వ వచనం. అతడు దావీదును దర్శించి నేలను సాష్టాంగపడి నమస్కారము చేయగా దావీదు, నీవెక్కడి నుంచి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలీయుల సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చితినెను. అసలు దావీదు గారు వెళ్ళింది ఎవరి మీదకి యుద్ధానికి అంతకుముందు? అమాలేకీయుడి మీదకి. మరి వీడెక్కడి నుంచి వచ్చాడు? ఇశ్రాయేల్ సైన్యంలో నుంచి వచ్చాడు. ఇశ్రాయేల్ సైన్యం మీదకు యుద్ధానికి వెళ్ళింది ఎవరు? ఫిలిస్తీన్లేమో ఇశ్రాయేల్ సైన్యం మీదకి యుద్ధానికి వెళ్తే అక్కడికి రావద్దని దావీదు గారిని వెనక పంపితే దావీదు గారు వచ్చేలోపు అమాలేకీయులు వచ్చి వీళ్ళ ఆస్తుల్ని వీళ్ళ భార్య పిల్లల్ని కొల్లగొట్టుకుపోతే వాళ్ళని విడిపించుకొని తీసుకొచ్చాడు. ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఎవరంట? ఇశ్రాయేల్ దండులో నుంచి వచ్చాను అంటున్నాడు. ఎక్కడి నుంచి? ఇశ్రాయేల్ సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చేతని. అంటే ఫిలిస్తీన్లు వచ్చి ఇశ్రాయేల్ని చంపుతుంటే ఇశ్రాయేల్ సైన్యంలో నుంచి వచ్చాడు ఇతను. రైట్. జరిగిన సంగతులేవో నాకు చెప్పుమని దావీదు సెలవీయగా వాడు, జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. ఏం చెప్పాడు వార్త? చావు కబురు సల్లగా చెప్పాడు. సౌలు అతని కుమారుడు చచ్చిపోయారు అని చెప్పాడు. దావీదు గారు కదా, తెలివిగలవాడు కదా, అంత ఈజీగా నమ్మడు. అక్కడ ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. 5వ వచనం. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకేలాగు తెలిసినది అని దావీదు వానిని అడుగగా వాడిట్ట, నేను గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు. ఎక్కడ? గిల్బోవ పర్వతం ఇశ్రాయేలీలు నివసించే ప్రాంతంలో యుద్ధానికి పంక్తులు తీరే ఒక ప్రాంతం. అంతకుముందు కూడా ఈ ప్రాంతంలో వాళ్ళు కూడుకున్నారు.
28వ అధ్యాయం ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనం, 3-4. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణంలో అతన్ని పాతిపెట్టిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగి వారిని దేశము నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చాను. వారు గిల్బోవలో దిగిరి. ఎక్కడ దిగారు అంటే ఇశ్రాయేలీలను దండుగా యుద్ధం చేయడానికి కూడుకునే ప్రాంతం ఏది? గిల్బోవా పర్వత ప్రాంతం. గిల్బోవా అంటే అర్థం ఏంటి? పొంగుచున్న ఓట. ఆ ప్రాంతం పేరు పొంగుచున్న ఓట, పర్వత ప్రాంతం. అదే సమయంలో లోయ కూడా ఉంటుంది. ఆ ప్రాంతానికి ఇప్పుడు వచ్చారు. ఈ యుద్ధం చేస్తూ వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చారు. ఆడు చెప్తున్న ఇన్ఫర్మేషన్ దావీదు గారికి ఏం చెప్తున్నాడు? నేను గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉండెను. అప్పటికే ఏం జరిగింది? ఈ ఫిలిస్తీన్లు, సున్నతి లేని ఫిలిస్తీన్లు నన్ను చంపటం ఎందుకు? నన్ను చంపమని ఆయుధాలు మోసేవాడిని అడిగితే వాడు నేను చంపనన్నాడు. అప్పుడు సౌలు తన కత్తి మీద ఆనుకొని అలా బోర్లా పడిపోయాడు. నాకు తలతిప్పు చేత బాధపడుతున్నాను, చంపంటే వాడు చంపలా. అప్పుడు ఇదిగో ఇతను కనపడ్డాడు. ఇతను కనపడ్డప్పుడు సౌలు గారు ఆ స్థితిలో ఉండి ఏమని అడుగుతున్నాడో చూద్దాం. అకస్మాత్తుగా నేను గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచు ఉండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. ఆ యుద్ధం జరుగుతున్న వాతావరణంలో ఒక వ్యక్తి కత్తి మీద అలా ఆనుకొని బోర్లా పడిపోయి ఉంటే ఆళ్ళీళ్ళు తగులుతూ ఉన్నారు. రథాలు, గుర్రాలు అవన్నీ తగులుతుంటే ఇంకా బాధ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. ఆల్రెడీ బాధలో ఉన్నాడు, ఇంకా అయ్యి తగులుతుంటే పుండి మీద కారం జల్లినట్టుగా ఉంటుంది. అప్పుడు తల తిప్పి చూశాడంట, ఎవడా నా దగ్గరకు వచ్చాడు అని. తిరిగి నన్ను కనుగొని పిలిచాను. అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకీయుడనని చెప్పితిని. ఎవరంటే అతను? దావీదు గారు వెళ్ళి యుద్ధం చేసింది ఎవరి మీద? అమాలేకీయుల మీద. ఇతను ఎందుకున్నాడు ఇశ్రాయేల్ సైన్యంలో చెప్పండి? అంటే అమాలేకీయుల్లో కొంతమంది ఇశ్రాయేల్ సైన్యంలో కూడా ఉన్నారు, మారినోళ్ళు ఉండొచ్చు. నేను ఇశ్రాయేల్ సైన్యంలో నుంచి వచ్చాను. ఈ అమాలేకీయులేమో దావీదు గారు వారి ఫ్యామిలీస్ వాళ్ళ ఆయన దగ్గర ఉన్న వారి మీద దాడి చేసి వీళ్ళ ఆస్తిని కొల్లగొట్టారు. ఈ ఫిలిస్తీన్లు వెళ్ళింది ఎవరి మీదకి? ఇశ్రాయేల్ మీదకి. ఇశ్రాయేలీల సైన్యంలో ఎవరున్నారు? అమాలేకీయుడు ఉన్నాడు. నేను అమాలేకీయుడనని చెప్పాడు. అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది, కానీ నేను తల తిప్పు చేత బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీయగా ఏమడిగాడు? ఏమండి, సున్నతి లేని ఫిలిస్తీన్లు చంపితే నన్ను అవమానం అయింది నాకు, నేను సున్నతి పొందిన వాడిని, యెహోవా బిడ్డని, దేవుని జనాంగాన్ని, నన్ను అన్యుడి చంపటం ఏంటి అని ప్రెస్టేజ్ కోసం తన కత్తి మీద తనే పడి ఆత్మహత్య చేసుకోవాలని, చనిపోవాలని నిర్ణయించుకున్న సౌలు గారు ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు? అమాలేకుడు అన్యుడా ఇశ్రాయేలీడా? చెప్పాలి. అమాలేకులు ఎవరు? దావీదు గారి మీద అక్కడ యుద్ధానికి వచ్చింది ఎవరు? అన్యులు కదా. మరి అన్యుడిని చంపమని ఎందుకు అడుగుతున్నా అంటే అన్యుడు ఎక్కడ ఉన్నాడు? ఇశ్రాయేల్ సైన్యంలో చేరాడు. అర్థమైందా? అన్యుడు ఇశ్రాయేల్ సైన్యంలో చేరాడు. అంటే అన్యులు కూడా మనసు మార్చుకొని సున్నతి పొంది ఇశ్రాయేల్ సైన్యంలో చేరవచ్చు అంటే చాలామంది అలా చేరిన వాళ్ళు ఉన్నారు. అందుకే సున్నతి పొందావు కాబట్టి నువ్వు వచ్చి నన్ను చంపు అన్నాడు సౌలు గారు. అప్పుడు అతను ఏమన్నాడు? ఇలా పడిన తర్వాత నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపుమని సెలవీయగా ఇలాగూ పడిన తర్వాత అతడు బ్రతుకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని. ఎటు చచ్చిపోతాడు, కాకపోతే ఎక్కువసేపు బాధపడటం ఎందుకు, ముందే చనిపోతే పర్లేదు కదని మెర్సీ కిల్లింగ్ చేశాడు. దయతో. ఎలా చంపాడు? పగతోనా దయతోనా? దయతో చంపాడు. మెర్సీ కిల్లింగ్ అంటారు. అంటే బాధ చూడలేక చాలామంది పేషెంట్లు కూడా ఇలా ఉంటే ఆ బాధను చూడలేక నన్ను చంపమని కోర్టుకు అప్లికేషన్ పెట్టుకుంటారు. సీక్రెట్గా చంపేవాళ్ళు చంపేస్తారులేండి. ఈ ముసలిదాన్ని చూడలేక మంచాల్లో ఎంతకాలం చాకరీ చేయాలని పుసుక్కని ఏదో ఒకటి వేసి చంపేస్తారు, అది వేరే. కానీ చావటానికి కూడా చట్టం మనకు హక్కు ఇవ్వాల. నువ్వు ఆత్మహత్య ప్రయత్నం చేయటం కూడా నేరమే చట్టరీత్యా.
అందుకని ఈ బాధ, నరకం మేము మంచంలో పడి ఇంతకాలం అనుభవిస్తున్నాము. ఈ బాధ మేము చూడలేము, వాళ్ళు అనుభవించడం ఇబ్బంది. కాబట్టి దయతో చనిపోవటానికి పర్మిషన్ ఇవ్వండి అని కోర్టుకి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దయతో చంపటం, మెర్సీ కిల్లింగ్ అంటారు. కోర్టు అనుమతిస్తే ఒక పాయిజన్ ఇంజెక్షన్ చేసి ఈజీగా చంపేయచ్చు. ఇవ్వకపోతే చంపటానికి హక్కు ఎవరికి లేదు. మనల్ని మనం చంపుకోవటానికి లేదు, మరొకరిని చంపటానికి కూడా చట్టరీత్యా లేదు. కానీ ఇక్కడ ఈ అమాలేకీయుడు ఏం చేశాడు? చంపేశాడు. ఎందుకంటే ఇక అక్కడ ఎవరు లేరు, అసలే యుద్ధ వాతావరణం ఆ ప్రాంతంలో. ఎవరు వచ్చి ఏం చేసినా చచ్చిపోతాడు. ఆయనే అడిగాడు కాబట్టి, రాజే అడిగాడు కాబట్టి ఆయన ఎటు బతకడు అని కన్ఫామ్ అయిపోయి నేను అతన్ని చంపితేనని ఎవరికి చెప్పాడు ఈ విషయం? దావీదు గారికి చెప్పాడు. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని నా ఏళ్ళు వాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అని నేను ఏం చెప్పాడు? కిరీటం, చేతికున్న హస్తకంకణాలంటే చేతికి దొడిగే కడియాలు అన్నీ బంగారపుయే. మనలాగా స్టీలియో ఎత్తడియో అవి పెట్టుకోరు, వేడిలాగిద్దని. ఆ రోజుల్లో బంగారం చాలా చీప్ కాబట్టి అసలు లెక్కే లేదు వాళ్ళకి. బంగారంతో చేసిన హస్తకంకణాలు, కిరీటం, యుద్ధానికి వెళ్తా కూడా ఇవి ధరించుకొని వెళ్తారు. అవి తీసుకొని వచ్చాడు. ఎందుకు వచ్చాడు దావీదు గారి దగ్గరికి? దావీదు గారికి సౌలు గారికి ఏముంది? దావీదు గారికి శత్రుత్వం లేదన్న విషయం వీడికి తెలియదు. దావీదు గారు ఆల్రెడీ సౌలు గారు 2 సార్లు దొరికితే కూడా చంపకుండా యెహోవా అభిషేకించిన వాడని విడిచిపెట్టిన సంగతి ఈ అమాలేకీయుడికి తెలీదు. ఇప్పుడు దావీదు గారికి సౌలు శత్రువు కాబట్టి శత్రువు చనిపోయాడనే వార్త చెబితే, అతన్ని నేనే చంపానని చెబితే దానికి సాక్ష్యాధారంగా ఈ కిరీటం, హస్త కంకణాలు తీసుకెళ్ళిస్తే నాకు ఇంకా గొప్ప బహుమతి ఇస్తాడు దావీదు గారు అనుకున్నాడు. ఎందుకంటే రాజ్యాన్ని వదిలేసి అరణ్యాలకు పారిపోయే దుస్థితిలోకి వెళ్ళిపోయాడు. అరణ్యాలకు కూడా నివాసం లేక ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళే పరిస్థితిలోకి దావీదు గారి జీవితం మారిపోయింది. కాబట్టి ఇప్పుడు శత్రువు చనిపోతే హ్యాపీగా మళ్ళీ ఎక్కడికి రావచ్చు దావీదు గారు? ఇశ్రాయేల్ మధ్యకి రావచ్చు. కాబట్టి ఎంత అవకాశాన్ని నేను కల్పించాను కాబట్టి నాకు దావీదు గారు గొప్ప బహుమతులు ఇస్తాడు అనే ఉద్దేశంతో ఆ సౌలు గారిని చంపానన్న వార్త చెప్పాడు. అతని కిరీటం, అతని యొక్క చేతికి ఉన్న కడియాలు, హస్త కంకణాలు తీసుకొని దావీదు గారి దగ్గరికి తీసుకొచ్చాడు. ఇక్కడ ప్లేట్ ఏమో తేడా కొట్టింది. దావీదు గారు మనసు అతనికి తెలియలా. 11వ వచనం, దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. ఏం చేశాడు? బట్టలు చింపుకున్నాడు. సంతోషించి వాడికి ఏదో సన్మానం చేస్తాడని వాడు ఆలోచిస్తే ఇక్కడ ఏమైంది? ఉన్న బట్టలు చింపుకున్నాడు దావీదు గారు. అతని యొద్దనున్న వారందరూ అలాగునే, ఆ దగ్గర ఉన్నవాళ్ళు కూడా బట్టలు, రాజుగారు ఏది చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. వాళ్ళు కూడా బట్టలు చింపుకున్నారు. సౌలును, యోనాతాను, యెహోవా జనులను, ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. ఎన్నింటికి వచ్చి చెప్పాడో ఈ వార్త తెలియదు కానీ సాయంత్రం వరకు వీళ్ళు ఏడుస్తూ, ఎవరు? దావీదు గారు ఆయనతో పాటు ఉన్న 600 మంది ఏడుస్తూ ఉన్నారంట. ఏమంటే నిజంగా ఒక శత్రువు చనిపోతే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? అందరూ భక్తులే, అందరూ పరిశుద్ధులే, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏముంటుంది? శత్రుత్వం ఉంటుంది. పైకి నాకు కడుపులో ఏమి లేదండి, మనసులో ఎవరి మీద ద్వేషం లేదండి, అందరినీ క్షమించాడని చెప్తున్నాం, కానీ క్రియల రూపానికి వచ్చేలాకి ఏమవుతుంది? ఆ శత్రువు అని ఎవరైతే మనం భావిస్తున్నామో ఆ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, ఏదన్నా నష్టం జరిగిందనుకో, నాకు వాడికి పట్ల దేవుడు గట్టిగా వాడికి బుద్ధి చెప్పాడు అనుకుంటాం మనం. పైకి ఏమంటాం? అస్సలు శత్రుత్వం మాకు లేదు అని అంటాం. నిజంగా దావీదు గారిని చెప్పాలండి అలాంటి విషయాల్లో. నిజంగా లేదు అన్నాడు. చంపే అవకాశం వచ్చినా చంపకుండా విడిచిపెట్టాడు సౌలు గారిని. ప్లస్ దావీదు గారే ఆ వార్త విన్నాడు. అమాలేకుడు వచ్చి నేను చంపారు, ఇదిగో ఆయన కిరీటం, ఆయన హస్త కంకణాలు అని చెప్తే ఎగిరి గంతేయాలి కనీసం మనసులోనైనా. అసలు అలాంటి లక్షణాలు దావీదు గారిలో కనపట్టలేదు. ఆయన పోయినందుకు సాయంత్రం వరకు ఏడుస్తూ ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారంట. ఏడుస్తూ సాయంత్రం దాకా. ఇంట్లో వాడు పోతేనే ఏడిచినట్టు నటించి పక్కకి వెళ్ళి బిర్యానీ తినొస్తాం కదా. పోయిన వాళ్ళు ఎటు పోతారు? ఉన్న మనకన్నా ఏడవటానికి శక్తి కావాలిగా, తినమ్మా అని పక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు తెచ్చిపెడితే హ్యాపీగా తింటానే సీదెత్తు ఎడుతూ ఉంటాం మనం. దావీదు గారు అతనితో ఉన్నవారందరూ ఏం చేశారంట?
సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఏడుస్తూనే ఉన్నారంటండి. 13వ వచనం. తరువాత దావీదు, నీవెక్కడి నుంచి వచ్చితేవని ఆ వార్త తెచ్చిన వాడిని అడుగా, వాడు, నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడనగు ఒకని కుమారుడును. అంటే ఈడు అమాలేకీయుల్లో లేడు. దావీదు గారి సమూహం మీదకి యుద్ధానికి వచ్చిన అమాలేకీయుడి బ్యాచ్లో లేడు. ఎప్పుడో వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? ఇశ్రాయేలు మధ్యకి వచ్చాడు. ఇశ్రాయేలు మధ్య నివాసం ఉంటున్నాడు కాబట్టి యుద్ధంలో వీడు కూడా వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకి శత్రుత్వం అనే ఉద్దేశంతో దావీదు గారు బహుమానాలు ఇస్తాడని ఇదిగో ఆయన కిరీటాన్ని, హస్తకంకణాలను తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలు మధ్య నివాసం ఉండు అమాలేకీయునకు ఒకని కుమారుడు అని చెప్పాను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వాణిని నేను చంపితనని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో, ఇంకా సాక్షులతో పనిలేదు, నువ్వే ఒప్పుకున్నావు నేనే చంపాను అని. కాబట్టి నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం, నీ మాటకు నీవే ఉత్తరవాదివని అతనితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి, నీవు పోయి వాడిని చంపుమనగా అతడు వాడిని కొట్టి చంపాను. పొడవలేదు, నరకలేదు, గుద్దెమట చచ్చిపోయాడు. అంత బలాజ్యులు దావీదు గారి దగ్గర ఉన్నవాళ్ళు. ఏసేరా చాలంటే మనోళ్ళు ఏం చేస్తారు? కత్తో, కటారమో, గొడ్డలో ఏదో ఒకటి తీసుకుంటారు. కానీ దావీదు గారి దగ్గర ఉన్నవాళ్ళు ఏం అవసరంలా, పిడిగుత్తో చంపేస్తారు చాలు. అతను ఎలా చంపాడంట? కొట్టి చంపాడు. అంటే దావీదు గారికి ఏ కోశాన సౌలు గారి మీద అస్సలు శత్రుత్వం అనేది లేదు. ఏమంటే నిజంగా ఈ సన్నివేశం మన దైనందిన జీవితంలో ఆపాదించుకుంటే మన సహోదరులు దావీదు గారిని సౌలు గారు పెట్టినంత ఇబ్బందులు ఎవరన్నా పెట్టిన వాళ్ళు ఉన్నారా? మన మధ్య మన సహోదరులు ఏదో ఒక మాట తూలి అనొచ్చు, లేదా ఒక క్రియ చేయొచ్చు మన పట్ల వ్యతిరేకంగా. కానీ సౌలు గారు దావీదుని చంపటానికి చేసిన ప్రయత్నాలు ఎన్నైతే ఉన్నాయో, దావీదు గారు రాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు పోయి అక్కడి నుంచి కూడా మళ్ళీ ఫిలిస్తీన్ ప్రాంతంలో నివాసం తలదాచుకోవటానికి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరారైన సన్నివేశాలు మన మధ్య ఏమైనా జరిగినాయా అంటే మనకి మన సహోదరుల మధ్య అంత సీనేవి జరగల. అయినా మనసులో ఏం పెట్టుకుంటాం? ద్వేషం పెట్టుకుంటాం. అంటే లోపల ద్వేషం ఉంటే దేవుడు చూస్తాడా? చూడ్డా? ఇప్పుడు దావీదు గారి హృదయాన్ని మధ్యరాత్రి పరిశీలించినప్పుడు ఏం చేశాడంట దేవుడు? నా హృదయంలో ఏ మాత్రం నీకు ఏ దోషమో కానరాలేదంటాడు కీర్తనల గ్రంథంలో. తీయొద్దులండి. అంటే దావీదు గారి మనసులో సౌలు గారి మీద ఏ మాత్రం కూడా ద్వేషం లేదు. ఆయన మంచిగా మారితే బాగుండు, అతనిలో ఉన్న సాతాను వదిలితే బాగుండు అని అనుకున్నాడే తప్ప ఎంత కూడా ద్వేషం లేదు అని ఆయన క్రియలను బట్టి, ఆయన చంపిన వాడిని తిరిగి చంపటాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, వాళ్ళు చనిపోయినందుకు ఎంత విలాపం చెంది ఒక కీర్తన రాశాడంటే అర్థమవుతుంది. 17వ వచనం. యోధావారికి అభ్యాసము చేయవల్లని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతాను గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దాన్ని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది అంటున్నాడు. యాషారు గ్రంథం అనే పేరు ఎక్కడ విన్నారా? వినలేదా? ఇంకో చోట ఉంది బైబిల్లో. యెహోషువ గారు సూర్యచంద్రులను ఆపినప్పుడు అది ఎక్కడ రాయబడి ఉంది? ఒకసారి చూడండి, ఉందేమో. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము. ఈ రెండు సందర్భాల్లో ఆ గ్రంథం పేరు ఉంటుంది బైబిల్లో. 12-13 చూడండి. 10వ అధ్యాయము యెహోషువ గ్రంథం. ఇది ఒక రచయిత కీర్తనల రూపంలో వ్రాసిన విలాప గీతాలకు సంబంధించిన గ్రంథం. అందులో అద్భుత క్రియలు, ఆశ్చర్యకార్యాలు కూడా రాయబడి ఉన్నాయి. ఎందుకంటే ఇందులో 10వ అధ్యాయము 12 నుంచి, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడింది? యాషారు గ్రంథములో రాయబడి ఒక పద్యాల పుస్తకం ఇది. సూర్యుడా నీవు గిబియోనులో నిలుము, చంద్రుడా నీవు అయ్యాను లోయలో నిలుము, ఇదంతా ఒక పద్యంలాగా ఉంది కదా. అంటే యాషారు గ్రంథం అనేది ఏంటి? ఒక పద్యాలు రాసిన
గ్రంథం. ఇప్పుడు దీంతో పాటు దావీదు గారు సౌలు గారి గురించి, యోనాతాను గారి గురించి వ్రాసిన ఆ కీర్తన కూడా ఎక్కడుంది? యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఏమని రాశాడు అని అంటే, ఇశ్రాయేలు నీకు భూషణ మగువారు నీ ఉన్నత స్థలం మీద హతులైరి. ఇశ్రాయేలీలందరినీ అంటే ఎవరికి ఉద్దేశించి రాశాడంటే, యోధా వారికి అభ్యాసము చేయవల్లని దావీదును గూర్చి, దావీదు సౌలును గూర్చి, అతని కుమారుడైన యోనాతాను గూర్చి ధనుర్గీతం ఒకటి రచించాడు. అంటే యోధా వారందరూ ప్రాక్టీస్ చేయాలంటే ఈ పాట. ఏ పాట? ఈ సౌలు గారి అతని కుమారుడైన యోనాతాను గారి గురించి దావీదు గారు రచించింది. ఇశ్రాయేలు నీకు భూషణ మగువారు నీ ఉన్నత స్థలం మీద హతులైరి. ఇశ్రాయేల్ అందరికీ చెప్తున్నాడు, నీకు భూషణం. భూషణం అంటే తెలుసా? ఆభరణం, అంటే అలంకరించుకునే ఆభరణం. అది ధరించగానే అందరికీ కొంచెం ఘనత వచ్చింది అనమాట. కంఠభూషణం అంటే మెడ మీద ధరించుకునేది, శిరోభూషణం అంటే తల మీద ధరించుకునేది, కర్ణభూషణం అంటే చెవులకు ధరించుకునేది. ఇలా భూషణం అంటే ఆభరణం. ఇప్పుడు ఇశ్రాయేలీలందరికీ ఆభరణం ఎవరంట? సౌలు రాజు, యోనాతాను గారు. ఇశ్రాయేలీయులారా, మీ అందరికీ అలంకారమైన రాజు ఉన్నత స్థలముల మీద హతులైపోయారు, చంపబడ్డారు. ఇప్పుడు శత్రువు చనిపోతే ఈయన ఎలా రాస్తున్నాడు గీతం? మనమైతే ఎలా రాస్తాం? నా శత్రువుల్ని దేవుడు చంపేశాడు, నాకు చాలా ఆనందంగా ఉంది, హృదయానందంగా ఉంది, దేవుడు న్యాయం తీర్చాడని రాస్తాం. కానీ ఇశ్రాయేలీలందరికీ దావీదు గారు ఏమి రాస్తున్నాడు? ఇమ్మడి క్షమాగుణం అండి. అందుకే యేసుక్రీస్తు వారికి ఛాయగా కనపడుతున్నాడు దావీదు గారు. యేసుక్రీస్తు వారి నిజస్వరూపం అయితే నీడగా మనకి పాత నిబంధనలో దావీదు గారు కనపడతాడు. దావీదు వంశంలో నుండి అందుకే దేవుడు యేసుక్రీస్తు వారిని పుట్టించారు. ఇశ్రాయేలుకు భూషణ మగవాడు ఉన్నత స్థలం మీద హతులైరి. ఆహాహా, బలాజ్యులు పడిపోయిరి, ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండునట్లు. అంటే విజయం ఎవరికి వచ్చింది? ఫిలిస్తీన్లకు వచ్చింది. అపజయం ఇశ్రాయేలుకి వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలీకి జయం వచ్చింది అనుకోండి, ఏమైంది? యుద్ధం నుంచి వీళ్ళంతా వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు స్త్రీలు ఏమని పాడతారు? దావీదు గారు గొలియాతుని చంపి వస్తున్నప్పుడు వచ్చిన తర్వాత ఆ స్త్రీలందరూ, ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉన్న స్త్రీలందరూ సమావేశమై పాడిన పాట ఏంటి? సౌలు వేల కొలదియు. అంటే అక్కడ మనకు ఒక సాంప్రదాయం కనపడుతుంది. ఎవరైతే యుద్ధంలో జయించి ఇంటికి వస్తారో వాళ్ళని ఎదుర్కోవటానికి స్త్రీలు వెళ్ళి పొగుడుతూ ఘనపరుస్తూ వాళ్ళని స్వాగతిస్తారు అనేది మనకు అర్థమైంది. యెఫ్తా కుమార్తె చెప్పండి, ఇంట్లో నుంచి గాన ప్రతిగానాలు చేసుకుంటూ తండ్రిని ఎదుర్కోవటానికి వెళ్ళింది. ఇక్కడ రివర్స్ అయింది. ఫిలిస్తీన్లు గెలిచారు. ఇప్పుడు ఇశ్రాయేలు చంపబడి ఫిలిస్తీన్లు గెలిచినప్పుడు ఫిలిస్తీన్లో ఉన్న స్త్రీలందరూ వచ్చి వీళ్ళకి స్వాగతం పలుకుతూ ఏమంటారు? సంతోషిస్తూ ఫిలిస్తీన్లు ఘనపరుస్తూ ఉంటారు. అంటే పురుషులు యుద్ధానికి వెళ్ళి వస్తుంటే ఇళ్ల దగ్గర ఉన్న స్త్రీలు సంభ్రమంతో బ్యాండ్ మేళాలతో ఎదుర్కొంటూ వాళ్ళని స్వాగతిస్తారు, ఘనపరుస్తూ అనేది అక్కడ ఆ రోజుల్లో ఉన్న ఒక సాంప్రదాయంగా మనకు కనపడుతుంది. ఇప్పుడు రివర్స్లో ఫిలిస్తీన్ల స్త్రీలందరూ సంతోషింపకుండునట్లును, సున్నతి లేనివారు కుమార్తెలు జయమని చెప్పకుండానట్లు. సున్నతి లేని వారు అంటే ఫిలిస్తీన్ల కుమార్తెలు సున్నతి లేని వారికి జయమని చెప్పకుండానట్లును ఈ సమాచారము గాతులో తెలియచేయకుడి. గాతు అనే ప్రాంతం ఫిలిస్తీన్ల ప్రాంతం, అక్కడి నుంచే కదా గొలియాతు వచ్చింది. ఈ గాతులో ఈ సమాచారం వినపడకుండా ఉంటే వాళ్ళు సంబరం చేయరు. ఈ వార్త ఆ ఫిలిస్తీన్ల ప్రాంతంలో వినపడకుండా ఉంటే బాగుండు, తెలియజేయొద్దు ఎవరు అంటున్నాడు. నిజంగా ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుందా? తెలియదా? ఆల్రెడీ తెలిసిపోయింది. కానీ దావీదు గారి ఆలోచన ఏంటంటే తెలియకుండా ఉంటే బాగుండు. దానివల్ల దేవుని నామానికి అవమానం. ఎప్పుడైతే అన్యుల స్త్రీలు వాళ్ళని పొగిడారో ఇక్కడ ఇశ్రాయేలీల గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటారు. కాబట్టి ఈ విషయం గాతు ప్రాంతంలో ఎవరికీ తెలియకుండాను గాకని తెలియజేయొద్దు అంటున్నాడు. అష్కెలోను వీధిలో ప్రకటన చేయుడి, గిల్బోవ పర్వతములారా చేయకుడి, గిల్బోవ పర్వతములారా మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక. ఈ పర్వత ప్రాంతాలు యుద్ధం ఎక్కడైతే జరిగి ఈ సౌలు రాజు గారు అతని కుమారులు చంపబడ్డారో ఆ ప్రాంతాన్ని శపిస్తున్నాడు దావీదు గారు, శాపవచనాలు పలుకుతున్నాడు.
ఆ ప్రాంతంలో యుద్ధం జరిగింది, గిల్బోవ ప్రాంతం. ఇందాక కూడా 28వ అధ్యాయంలో చదివాం కదా, 4వ వచనంలో గిల్బోవ ప్రాంతంలో యుద్ధ పంక్తులు తీరుతారు ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇశ్రాయేలుకు భూషణంగా ఉన్న రాజుగారు చనిపోయాడు కాబట్టి ఇక ఆ ప్రాంతం మీద దావీదు గారు శాపవచనాలు పలుకుతున్నాడు. ఏమని? గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక, బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. బలాఢ్యులు అంటే వీళ్ళే, సౌలు రాజు ఆయన కుమారులు ఇశ్రాయేలీలందరూ. బలాఢ్యులు డాళ్ళు అంటే యుద్ధం చేసేటప్పుడు పెద్ద రింగ్ ఉంటుంది, పలకలుగా ఉంటుంది, రింగుగా ఉంటుంది. ఇలా పెడితే ఎదుటోడు వచ్చి కత్తి మీద పడకుండా అడ్డం పెట్టడానికి ఉపయోగపడేది డాలు అంటారు. కత్తి అవతలోడిని చంపటానికి, ఆడు వేసే బాణాలను కానీ వాడు వేసే కత్తి వాటును కానీ తట్టుకోవటానికి అడ్డం పెట్టే ఒక చట్రం, ఒక చెక్క, అది ఎత్తడితో చేస్తారు లేదా బలమైన ఇనుముతో కానీ చేస్తారు. వాళ్ళ డాళ్ళు, బలమైన వారు వాళ్ళే డాళ్ళు ఏమైపోయినాయి? నిర్వీర్యమైపోయినాయి, పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలు పారవేయబడను. అంటే అభిషేకించబడని వారి డాళ్ళు పారవేయబడతాయి, అంటే అన్యుల డాళ్ళు పారవేయబడతాయి. అభిషేకించబడిన వాళ్ళ డాళ్ళు గట్టిగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి, యుద్ధం చేసి తిరిగి ఇంటికి వస్తాయి. అర్థమైందా? తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడను. హతుల రక్తము ఒలికింపకుండా, బలాఢ్యుల కొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు. అంటే ఒకప్పుడు ఆయన కత్తి వెనక తీయల, ఎంతోమందిని చంపేసింది యోనాతాను గారి విల్లు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. చాలామందిని చంపేసి వచ్చాడు ఒకప్పుడు సౌలు రాజు గారు. ఎవరిని చంపకుండా కత్తి దూస్తే వెనక్కి ఊరికినే తిరిగి వచ్చింది కాదు. సౌలును యోనాతాను తమ బ్రతుకునందు సరసులుగాను నెనరుగలవానుగాను ఉండెను. తమ మరణమందైనను వారి ఒకరినొకరు ఎడబాసిన వారు, అంటే ఇద్దరు కలిసి చనిపోయారు, తండ్రి కొడుకులు, ఎప్పుడు వాళ్ళు విడిపోలేదు అని చెప్తున్నాడు. వాస్తవంగా దావీదు గారిని బట్టి కొంత ఎడబాటు వాళ్ళిద్దరికీ జరిగింది. కానీ ఇక్కడ దావీదు గారు ఏమంటున్నా అంటే వాస్తవంగా వాళ్ళిద్దరు బాగా కలిసి ఉన్న తండ్రి కొడుకులు అని చెప్తున్నారు. చావులో కూడా వాళ్ళు విడిపోయిన వాళ్ళు కాదు, ఒకేసారి చనిపోయారు. పక్షిరాజు కంటే వడిగలవారు, సింహము కంటే బలము గలవారు. అంటే గ్రద్ద కంటే చురుగ్గా ఉంటారు, సింహంలాగా కంటే బలంగా ఉంటారు. ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడువుడి. ఇశ్రాయేల్ అందరికీ స్త్రీలకు చెప్తున్నాడు సౌలు గారి గురించి ఏడవండి. ఏమంటే శత్రువు పోతే వాళ్ళ గురించి ఏడవమంటున్నారు, వాళ్ళ బలాన్ని వాళ్ళ పరాక్రమాన్ని పొగుడుతున్నాడు దావీదు గారు. అంటే అసలు ఏమాత్రం ద్వేషం లేదు సౌలు గారి మీద. పైకి అలా నటించాడండి అంటానికి కూడా వీల్లేదు, ఎందుకంటే చంపే అవకాశం వచ్చినా 2 సార్లు ఏం చేశాడు? చంపకుండా విడిచిపెట్టాడంటేనే అసలు ఏమాత్రం ద్వేషం లేదు. పక్కనోడు చంపుతానన్నా ఏమన్నాడు? దేవుడు అభిషేకించిన వాడు నువ్వు ఎలా చంపుతారా, వచ్చేయి. భూమిలో నాటిన అదేది అంబు, దాన్ని మాత్రం తీసుకొని వచ్చే అన్నాడు. బల్లాన్ని తీసుకొని రమ్మన్నాడు తప్ప ఆయన చంపే అవకాశం వచ్చినా తన పక్కనున్న సైనికుడు చంపటానికి ముందుకెళ్ళినా ఆపేశాడంటే అసలు ఏమాత్రం ద్వేషం లేదని అర్థం. ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడువుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములను ధరింపజేసిన వాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. అంటే యుద్ధానికి వెళ్ళొచ్చినప్పుడల్లా దోపుడు సొమ్ములో స్త్రీలకు కావలసిన ఆ వస్త్రాలన్నీ పనిచేశాడు, బంగారం కూడా తీసుకొచ్చి స్త్రీలకు చాలామందికి ఇచ్చాడనమాట, ఇశ్రాయేల్ స్త్రీలకి. యుద్ధరంగమందు బలాఢ్యులు పడి ఉన్నారు, నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు మనోహరుడవై ఉంటివి. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మనకు తెలిసిందే కదా. నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహు శోకమునొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అంటే స్త్రీకి పురుషుడి మీద ఉండే ప్రేమ కంటే యోనాతాను గారికి దావీదు గారి మీద ఉన్న ప్రేమ ఏంటంట? ఎలాంటిదంట? వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే వింతైంది, అంటే విచిత్రమైన ప్రేమ. ఒక పురుషుడు మరొక పురుషుడిని ఇలా ప్రేమించరు నిస్వార్థంగా కదా. వాస్తవంగా రాచరికం నెక్స్ట్ ఎవరికి రావాలి? సౌలు గారి తర్వాత యోనాతాను గారికి రావాలి. కానీ దాన్ని త్యాగం చేసి తన యొక్క
ఆ విల్లంబులు తన ఆయుధాలను కూడా దావీదు గారికి అప్పుడే ఇచ్చేసాడు. అంటే అంత ప్రేమించాడు. ఫస్ట్ సైట్లోనే యోనాతాను గారు దావీదు గారిని ప్రేమించేశాడు కాబట్టి తన ఆయుధాలను కూడా ఆయనకి ఇచ్చేశాడు. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అయ్యయ్యో బలాజ్యులు పడిపోయి యుద్ధ సన్నద్ధులు నశించు. ఎన్నిసార్లు అన్నాడు చూశారు ఈ మాట? బలాజ్యులు పడిపోయారు, యుద్ధ సన్నద్ధులు మరి నశించిపోయారు, వాళ్ళ బలం ఎంతదో, వాళ్ళ పరాక్రమం ఎంతదో, ఇవన్నీ పొగుడుతూనే ఉన్నాడు. 2వ అధ్యాయం. ఇది జరిగిన తరువాత యోధా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చను. నేను పోవలసిన స్థలం మీదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చను. ఏమండి, సౌలు గారు చనిపోయారు. ఇప్పుడు అడగాల దేవుడిని? మార్గం అంతా సరళమే, శత్రువు ఇంకెవరు లేరు కదా, హ్యాపీగా వెళ్ళిపోవాలి. ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం మనమైతే కదా. మార్గం సరళమైంది. ఎవరైతే దావీదు గారిని తరుముతున్నారో ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు కదా, ఇంకా ప్రాబ్లం లేదు. అక్కడ అడ్డగించే వాళ్ళు ఎవరు లేరు. కానీ దావీదు గారు ఏం చేశారు? ఇక్కడ కూడా దేవుడి దగ్గర విచారణ చేశాడు, వెళ్ళాలా వద్దా. మనమైతే అవతల మార్గం సరళమైంది, దేవుడి దగ్గర ప్రార్థన చేసి వెళ్తామా, లేకపోతే దేవుడిని అడిగి వెళ్తామా, లేకపోతే అడగకుండా వెళ్ళిపోతామా? చెప్పండి. రోజు ఉదయం వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని బయలుదేరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? హాస్పిటల్ కానీ, పనికి కానీ, లేకపోతే ఇంకా దేనికైనా ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే ప్రార్థన చేసుకొని బయలుదేరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడ పరిస్థితులన్నీ బాగున్నాయి, అడ్డగించే వాళ్ళు ఎవరు లేరని తెలిసిన ఇశ్రాయేల్ ప్రాంతంలో నేను ఈ వెళ్ళాలా వద్దా అని అడిగాడు. మొదట వెళ్ళు అన్నాడు దేవుడు. నెక్స్ట్ వెళితే ఎక్కడికి వెళ్ళాలి? 2 క్వశ్చన్లు అక్కడ. ముందేమో వెళ్ళాలా వద్దా అని అడిగాడు, వెళ్ళమన్నాడు దేవుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వెళితే ఎక్కడికి వెళ్ళాలి? ఏంటండి, ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడి దేవుడు వెళ్ళంటే వెళ్ళాలి, వద్దంటే మానేయాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే. అబ్రహాం గారు గుర్తు రావట్లేదు? ఏది చెబితే దేవుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలో బెరుగక ఆయన బయలు వెళ్ళాడని ఉంటుంది హెబ్రీ పత్రిక 11:7 అబ్రహాం గారి గురించి, తీయొద్దులేండి. అలాగే దావీదు గారు కూడా యుద్ధం అయిపోయింది, శత్రువు చనిపోయాడు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా, నాకు అడ్డే ఉంది అని. కానీ అక్కడ కూడా దేవుడిని అడిగాడు. అంటే ఎంత విధేయుడు దేవుడికి అనేది మనకి ఇక్కడ అర్థం కావాలి. 2వ వచనం. కాబట్టి యెజ్రెయేలురాలకు అహీనోయమును కర్మేలీయుడకు నాబాలునకు భార్య అయిన అబీగయాలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయాను. ఎక్కడికి? హెబ్రోన్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. మరియు దావీదు తన యొద్దనున్న వారిని అందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు గారు హెబ్రోనికి వెళ్ళాడు, యూదులందరూ వచ్చారు, అక్కడ దావీదు గారికి పట్టాభిషేకం చేశారు. మిగతా 10 గోత్రాల వాళ్ళు రాలేదు, 11 గోత్రాల వాళ్ళు రాలేదు. వాస్తవంగా చెప్తే కేవలం యూదులు మాత్రమే వచ్చి యూదుల మీద దావీదు గారికి పట్టాభిషేకం చేశారు. ఎందుకంటే సౌలు గారు ఉన్నప్పుడు అందరినీ పరిపాలించాడు, 12 గోత్రాల వాళ్ళని సౌలు గారు పరిపాలించాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు అభిషేకం చేశారు దావీదు గారిని? యూదులు వచ్చి ఎవరి మీద అధికారిగా ఉండటానికి? కేవలం యోధావారి మీదే అధికారంగా ఉండటానికి పట్టాభిషేకం చేశారు. రైట్. 5వ వచనం. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. ఎవరంట వీళ్ళు? యాబేష్ గిలాదు వారు. సౌలుని ఏం చేశారు? అక్కడ చంపితే వాళ్లే కదా వచ్చి పాతిపెట్టింది. మొదటి గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది. ఒక మాట అక్కడ చూడండి, 11వ వచనం. 31వ అధ్యాయం 11లో, అయితే ఫిలిస్తీన్లు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్ గిలాదు వారు విని బలశాలందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరమును బేత్పాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములు అంటే ఎముకలను తీసి యాబేషులోని పిచుల వృక్షము కింద పాతిపెట్టి 7 దినముల ఉపవాసం ఉండిరి. ఎవరు వీళ్ళు? యాబేష్ గిలాదు వారు.
ఈ పని చేశారు కాబట్టి ఓహో పలానోడు తీసుకొచ్చి ఆ శవాల్ని వాళ్ళ ప్రాంతంలో పాతి పెట్టారు, దహనం చేశారు అని విని దావీదు గారు ఏం చేశాడు, వాళ్ళకి యెహోవా ఆశీర్వచనం అందుదురుగాకని ఆశీర్వదించాడు. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును, నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానుడకు సౌలు మృతి నొందెను గాని యోధావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞ ఇచ్చెను. ఇప్పుడు సౌలు గారి మీద ప్రేమ మాత్రమే కాదు, సౌలు గారి యోనాతాను గారి ఈ శవాలను తీసుకొచ్చి ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉన్న శవాలను తీసుకొచ్చి యాబేష్ గిలాద్ వారు వాళ్ళ ప్రాంతంలో వాటిని పాతి పెట్టినందుకు వాళ్ళకు కూడా మేలు చేస్తానన్నాడు దావీదు గారు. అంటే సౌలు గారి మీద ప్రేమే ఉంది తప్ప అంత చేసిన ఏమాత్రం ద్వేషం అనేది పగ అనేది లేనే లేదు దావీదు గారిలో. సౌలు గారికి మాత్రమే కాక సౌలు గారికి మేలు చేసి ఆయన శవాలను తీసుకొచ్చి పాతి పెట్టిన వాళ్ళు కూడా ఏం చేస్తానంటున్నాడు, మేలు చేస్తాడు. దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు. అంటే సౌలు గారి మీద లేదు పగ, ఆయనకి హెల్ప్ చేసిన వాళ్ళ మీద కూడా ప్రేమ ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థం అవుతుంది ప్రియులారా. రైట్, 8వ వచనం. నేరు కుమారుడైన అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొని పోయి, ఇదేంటి నేరు కుమారుడు అబ్నేరు, అబ్నేరు ఎవరు, అబ్నేరు ఎవరు? ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము 49-50 చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము 49-50. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, జాగ్రత్త వినండి ఈ మాట. యోనాతాను ఎవరు? ఇష్బి, మెల్కీషువా. అతని ఇద్దరి కుమార్తెల పేర్లు ఏవనగా, పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్యకు అహీనోయమని పేరు, ఈమె అహీమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. అబ్నేరు ఎవరంట? సౌలు గారి యొక్క సైన్యాధిపతి. ఇతడు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. ఎవరంట? సౌలు గారి బాబాయ్ కొడుకు. సౌలు గారి బాబాయ్ కొడుకు. సౌలు గారి బాబాయ్ కొడుకు అయిన అబ్నేర్ని సైన్యాధిపతిగా పెట్టుకున్నాడు. ఎవరు? సౌలు గారు. ఇప్పుడు సౌలు గారి కుటుంబంలో అందరూ చనిపోయారు. ఇక్కడ మనం చదివితే, ఇప్పుడు చదివిన వచనంలో 8వ వచనంలో నేరు కుమారుడు అబ్నేరు అని ఒక సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొని పోయి, సౌలు కుమారులు చనిపోయారు కదా మనకు 31వ అధ్యాయంలో. మరి ఇతను ఎవరు? ఒకసారి 31వ అధ్యాయం చూడండి, మొదటి గ్రంథం 1, 2, 3 వచనాలు చదవండి. అంతలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ఎదుటి నుంచి పారిపోయి గిల్బోవ పర్వతమునకు వరకు ఫిలిస్తీన్లు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. 8వ వచనం కూడా. మరునాడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసుకొని తమ బొమ్మల గొళ్ళలో జనులలోను జయవర్తనమానము తెలియచేయుటకై ఫిలిస్తీన్ల దేశంలో నలుదిశలా వాటిని పంపిరి. అంటే సౌలు గారికి ఉన్న 3 కుమారుల పేర్లేంటి? యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా. ఇక్కడ ఇంకొక కుమారుడు కనపడుతున్నాడు మనకి. అంటే ఈ చనిపోయిన వారి జాబితాలో ఇంకొక కుమారుడు లేడు. ఆ కుమారుడు పేరేంటంటే ఇక్కడ ఇష్బోషెతు. మనకు సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో మరొక పేరు చూసాం. అక్కడ షార్ట్ కట్లో ఉంది ఆ పేరు. 14వ అధ్యాయంలో 59
49 సారీ. యోనాతాను, ఇష్బీ అంటే షార్ట్కట్లో ఇష్బోషెతును ఏమన్నారు? ఇష్బోషెతును షార్ట్కట్లు ఏమన్నాడు? ఇష్బీ. మెల్కీషువా, ఇష్వి మెల్కీషు అతని ఇద్దరు కుమార్తెల పేర్లు. అంటే ఇక్కడ ఇంకా ఇద్దరు కుమారుల పేర్లు వ్రాయబడలేదు కదా. యోనాతాను పేరు వ్రాయబడింది, ఇంకెవరి పేర్లు వ్రాయలేదు. 31వ వచ్చిన అధ్యాయంలో చూసాం కదా 3 పేర్లు. మెల్కీషువ పేరు ఉంది, అబీనాదాబ్ పేరు లేదు కదా. ఇక్కడ ఇష్బీ పేరు యాడ్ అయింది. అంటే అక్కడేమో 3 పేర్లే చెప్పారు, ఇక్కడ 3 పేర్లే చెప్పారు, కానీ ఇక్కడేమో ఇష్బీ పేరు ఒకటి కనపడుతుంది. అంటే ఇష్బీ యుద్ధానికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు బతుకున్న ఇష్బీని తీసుకొని ఈయన ఏం చేశాడు? అబ్నేరు ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేశాడంట. అదే ఉంది 8వ వచనం 2వ అధ్యాయంలో. నేరు కుమారుడు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి, అంటే సౌలు పినతండ్రి కొడుకైన అబ్నేరు సౌలు కుమారుడు ఇష్బోషెతును అంటే ఇష్బీని ఏం చేశాడు? సైన్యాధిపతి ఇష్బీని మహనీయుమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను, అషేరీయుల మీదను, ఇజ్రాయేలు మీదను, ఎఫ్రాయిముల మీదను, బెన్యామీల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు కుమారుడు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అంటే 40 ఏళ్ళు వచ్చినాయి అంటే యుద్ధం జరిగినప్పుడు ఎంత వేసుకున్నా ఎంత ఉంటుంది? సుమారు ఒక 2-3 ఏళ్ళు మహా గడిస్తే ఒకవేళ అనుకుంటాం. మరి 40 ఏళ్ళు ఉన్న ఇతను యుద్ధానికి ఎందుకు వెళ్ళలేదో తెలియదు, కానీ మొత్తానికి ఇతను యుద్ధానికి వెళ్ళాల. యుద్ధానికి వెళితే వాళ్ళతో పాటు ఇతను కూడా చనిపోయాడు. కానీ ఇక్కడ అబ్నేర్ ఏం చేశాడు? ఇతన్ని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకం చేశాడు. చేస్తే అతను 2 సంవత్సరాలు ఏలాడు, ఇశ్రాయేలుని పరిపాలించాడు. 40 ఏండ్ల వయసు అప్పుడు ఇతను అభిషేకం పొందినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే యోధావారు దావీదు పక్షమున ఉండిరి. దావీదు హెబ్రోన్లో యోధావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరముల 6 మాసములు. అంటే 7 సంవత్సరాలు దావీదు గారు వచ్చి ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా పరిపాలించలేదు. కేవలం హెబ్రోన్లో ఉండి హెబ్రోన్లో నుండి 7 సంవత్సరాల 6 నెలలు అంటే 7.5 సంవత్సరాలు కేవలం యూదులను మాత్రమే పరిపాలించాడు. ఇందులో 2 సంవత్సరాలు ఇష్బోషెతు ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల్ని పరిపాలించాడు. మిగతా భాగం వచ్చే వారం నేర్చుకుందామా? 11వ వచనం వరకు మనం ఆలోచించాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఎన్నో అద్భుతమైన విషయాలు మీ జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మీరు వ్రాయించారు నాయన. వాటిని మీ ఆత్మ సహాయంతో అర్థం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ గ్రంథ వివరణ మేము నేర్చుకుంటూ ఉండగా తండ్రి అనేకమైన విషయాలు అందులో మీరు పొందుపరిచారు. ముఖ్యంగా దావీదు గారు సౌలు గారి మరణం గురించి ఏమాత్రం సంతోషించకుండా, ఏమాత్రం ఆయన మీద పగ పెట్టుకోకుండా, ఏమాత్రం ద్వేషించకుండా ఆయన చనిపోయినందుకు, ఆయన కుమారుడైన యోనాతాను గారు చనిపోయినందుకు ఎంతో బాధను కనపరిచినట్టుగా మాకు అర్థమవుతుంది నాయన. మరి దావీదు కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు వారి జ్ఞానం విన్న తర్వాత మేము అంతకంటే అధికంగా శత్రువును సైతం ప్రేమించాలని, ఎవరి మీద ఏమాత్రం మాకు ద్వేషం లేకుండా, ఎవరి మీద ఏమాత్రం మా హృదయాల్లో పగా ప్రతీకారాలు లేకుండా మమ్మల్ని మేము సరిచేసుకునే నిత్య జీవానికి వారసులుగా చేసుకునే మనసును మాకు అనుగ్రహించండి. ఒకవేళ పొరపాటున ఇప్పటి వరకు ఎవరి మీద అయినా ద్వేషం ఉంటే ఒక దావీదు గారిని చూసి ఈరోజైనా ఆ ద్వేషాన్ని తీసివేసుకొని మీ సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి నిష్కలంక నిర్దోషంగా మా హృదయాల్ని మీ సన్నిధిలో కనపరుచుకోవటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ ఈ మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరిలో ఈ పరివర్తన తీసుకురమ్మని బ్రతిమలాడుచు వచ్చిన వారందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు వారి గృహాలకు చేర్చండి. ఇదిగో నాయన, వచ్చిన వారిలో బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అనేకమైన వారు ఉన్నారు నాయన. ఎవరెవరికి ఎలాంటి శరీర సంబంధమైన బలహీనతలు, వ్యాధులు, రోగాలు ఉన్నాయో
అలాగే ఎవరెవరికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయో, ఎలాంటి వారికి తండ్రి మానసిక రుగ్మతలు ఉన్నాయో ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారి సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని క్రీస్తులో మీరు దయచేయమని బ్రతిమలాడుతూ ప్రతిదీ మీ చిత్తానికి విడిచిపెడుతూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.